హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం వీడియోలు అయితే పెట్టలేదు, ఎందుకంటే మార్కెట్కి ఉల్లిగడ్డ అనేది రాలేదు. మిగతా రేట్ల గురించి మనం అంతగా కాకుండా ఉల్లిగడ్డ గురించి ఎక్కువగా చెప్పుకుంటాం కాబట్టి ఈరోజు వచ్చాయని చెప్పి వీడియో పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా వీడియోలోకి వెళ్తే తేదీ వచ్చేసి 18/6/2024 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనగ, పుల్ల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. ఉల్లిగడ్డలు అయితే మనం లాస్ట్లో చెప్పుకుందామండి, దానికి సంబంధించిన వివరాలు కూడా తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు వేరుశెనగ వచ్చేసి 68 క్వింటాలు వచ్చాయి. 2,822 రూపాయలు తక్కువ వెళ్తే 7,100 ఎక్కువ వెళ్ళింది. వేరుశెనగ అయితే మంచి రేటే వెళ్తుంది. పూల విత్తనాలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఆముదం వచ్చేసి 4 క్వింటాలు వచ్చాయి. 5,459 రూపాయలు తక్కువగానే ఎక్కువగానే వెళ్ళింది. వాము వచ్చేసి 338 క్వింటాలు వచ్చాయి. 2,550 రూపాయలు తక్కువగా వెళ్తే 22,222 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. మొక్కజొన్నలు వచ్చేసి 12 క్వింటాలు వచ్చాయి. 2,285 రూపాయలు ఎక్కువగానే వెళ్ళింది. కందులు వచ్చేసి 10 క్వింటాలు వచ్చాయి. 2,052 రూపాయలు తక్కువ వెళ్తే 11,251 రూపాయలు ఎక్కువగా వెళ్ళిందండి. కందులు అయితే మంచి రేట్లు వెళ్తున్నాయి. శనగలు వచ్చేసి 5 క్వింటాలు వచ్చాయి. 6,790 రూపాయలు ఎక్కువగానే వెళ్ళింది. ఎండుమిర్చి వచ్చేసి 6 క్వింటాలు వచ్చాయి. 6,599 రూపాయలు తక్కువ వెళ్తే 9,499 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కూరలు వచ్చేసి 12 క్వింటాలు వచ్చాయి. 4,009 రూపాయలు తక్కువ వెళ్తే 4,129 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మినుములు, సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 26 క్వింటాలు వచ్చాయండి. ఉల్లిగడ్డలు 1,401 రూపాయలు తక్కువ వెళ్తే 1,835 రూపాయలు మధ్యస్థంగాను ఎక్కువగానే వెళ్ళింది. ఇది ఒకసారి చూసుకోండి, ఈ మధ్యకాలంలో అయితే సరుకు రాలేదు. ఈరోజు అనుకోకుండా 26 క్వింటాలు వచ్చాయి. 26 క్వింటాలు అంటే అవి కూడా పేర్ల టైపు అటు ఇటు వస్తాయండి. ఈ చాలా చిన్న సైజులు కాబట్టి 18,000 వరకు వెళ్తున్నాయి. మహారాష్ట్రలోని మంచి స్టోరేజ్ సరుకు, మంచి క్వాలిటీ ఉన్న సరుకు అయితే 3,000 నుంచి 3,000 అబ్బో కూడా వెళ్తున్నాయి బాగా పైన. అది కాకుండా ఇప్పుడు స్టోరేజ్ చేసిన సరుకు అయితే చాలా తక్కువగా తీస్తున్నారు. రేటు ఇంకా పెరుగుతుందేమో ఆలోచన కొద్దీ. రైతులు అయితే పంటలు కూడా వేయనీకి బాగా సుముఖంగానే ఉన్నారు. కొన్ని ఏరియాలు అయితే ఆటోమేటిక్గా నాట్లు ఉన్నాయి. ఆటోమేటిక్గా పొలాల రేగలలో కూడా చల్లేసినారు. మన వర్షాలకే విత్తనాలు కూడా పొలం మీద చల్లేసినారు, పన్నాయి, ఇంకా వేస్తూనే ఉన్నారు. మీరు కూడా వేయాలనుకునే వాళ్ళు వేసుకోనండి. రేట్ల గురించి అయితే నెక్స్ట్ వీడియోలో, మిగతా వచ్చే వీడియోలో అయితే అనలిస్ట్ అంత ఆలోచన చేసుకొని అంత క్లారిటీ కనుక్కొని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఉల్లిగడ్డ గురించి ప్రతి ఒక్క అప్డేట్ కావాలంటే మాత్రం మన ఛానల్ మిస్ కాకుండా చూడండి. రేట్ల గురించి కూడా క్లియర్గా చెప్తాం. రేట్ పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.